ప్రియులారా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మనము లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల్లో మరి బాహ్య సంబంధమైన అలంకరణ, అలాగే అంతరంగ సంబంధమైన అలంకరణ గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంతరంగ స్వభావము అనే మాటలో మనము ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఇలారా అక్కడ చెప్పాడు కదా, మొదట అణుకోవ, స్వస్థ బుద్ధి, అంత మాత్రమే కాదు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు. అనగా పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే అలంకరణ ఉండాలనే లేకూడదని చెప్తున్నాడని మనం ఆలోచన చేస్తే అలంకరించుకొనవలెను అని చెప్పాడు. అంటే మరి అలంకారము ఒక స్త్రీకి ఉండాలా లేదా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురేమో అలంకారముగా ఉండక అని చెప్తున్నాడు, పౌలేమో ఏమంటున్నాడు? అలంకారముగా ఉండాలి అన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు చెప్తున్నటువంటి మాటల్లో వ్యత్యాసము ఏమి మనం గమనిస్తామంటే, పౌలు చెప్తున్నటువంటి అలంకారము ఆత్మ సంబంధమైన అలంకారం. ఆత్మ సంబంధమైన అలంకారము మీకు అలంకారంగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. అయితే పేతురు చెప్తున్నటువంటి అలంకారము బాహ్య సంబంధమైన అలంకారం. దేవుని దృష్టిలో ఏది విలువైనది చెప్పండి? దేవుని దృష్టిలో విలువైనది ఏమిటంటే బాహ్య సంబంధమైన అలంకారము కాదు. ఏ అలంకారం ఉండాలంట? అది దేవుని దృష్టికి విలువైనది అన్నాడు. అనగా ఒక విశ్వాసి దేవుని దృష్టిలో విలువైన వాడుగా ఎప్పుడు కనపడతాడు? బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు రాయబడ్డాయి. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా దేవుని దృష్టికి విలువైన వాడుగా కనపడతాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించుట ద్వారా ఆ వ్యక్తి దేవుని దృష్టికి విలువైన వాడుగా కనపడతాడు. ఒక వ్యక్తి శుద్ధ హృదయము ద్వారా దేవుని దృష్టికి విలువైన వాడుగా కనపడతాడు. ఒక వ్యక్తి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి విలువైన వాడుగా కనపడతాడు అని లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని దృష్టికి విలువైనది అది ఏమిటంటే అది అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. కానీ జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వెలగల వస్త్రములు ధరించుటయు అనే అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక స్త్రీ దైవభక్తి గల స్త్రీ అని చెప్పుకోవాలి అన్నాడు. దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా అనే మాటను మనం ఆలోచన చేస్తుంటే మనము దైవభక్తి గల స్త్రీలము అని ఎలా చెప్పగలుగుతాము అంటే అక్కడే జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? ఒక దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము అణుకువ అన్నాడు. రెండవది స్వస్థ బుద్ధి అన్నాడు. ప్రియులారా, ఈ రీతిగా మంచి సత్క్రియలను చేత వారు అలంకరించుకోవాలి తప్ప బాహ్య సంబంధమైన అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు అన్నాడు. ఎందుకు అంటే తిమోతి పత్రిక, మరి తిమోతి ఎఫెసులో ఉన్నప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులు కొందరు మరి బాహ్య సంబంధమైన అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఎఫెసులో మరి ఎఫెసు పట్టణము బయట మరి డయానా అనేటువంటి ఒక దేవాలయము ఉన్నది. ఆ దేవాలయం దగ్గర దాదాపుగా 1000 మంది అక్కడ వ్యభిచార వృత్తి చేసేటువంటి స్త్రీలు అక్కడ ఉంటారు దేవాలయం దగ్గర. వారందరూ పట్టణానికి బాగా పరిచయమైన వారే. అయితే ఆ స్త్రీలు యొక్క అలంకరణ ఎలా ఉంటుందంటే మరి
లోక సంబంధంగా మనుష్యులను ఆకర్షించే విధమైన అలంకారము ఉంటుంది. అయితే ఈ ఎఫెసు పట్టణములో ఉన్నటువంటి స్త్రీలు కొందరు, ప్రభువును నమ్మిన విశ్వాస స్త్రీలు కొందరు దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు అలాంటి అలంకార సంబంధమైనటువంటి వారిని, అనగా వారిని పోలినటువంటి అలంకారాన్ని ధరించుకొని వీరు వస్తున్నారు. అందును బట్టి పౌలు వారి యొక్క స్థితిని చూసి వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ప్రియులారా, అనగా దైవభక్తి గల వారమని చెప్పుకున్నట్లుగా మన అలంకరణ ఉండాలి తప్ప బాహ్య సంబంధమైన అలంకరణ మనకు అలంకారముగా ఏమనండి ఉండకూడదు అన్నారు. ప్రియులారా, అలాంటివి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అలంకారములో భాగంగా మొదట ఏమన్నాడు చూడండి. మొదట్లో ఏమన్నాడు? జడలల్లు కొనుట, జడలు. తర్వాత రెండవది బంగారము అన్నాడు. మూడవది ముత్యములు అన్నాడు. నాలుగవది మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక అన్నాడు. అనగా ఒక స్త్రీకి అలంకారము దాదాపుగా ఈ నాలుగుటితోనే ఉంటుంది కదా. ఒక స్త్రీకి ఎక్కువగా అలంకారము వస్త్రాలు, తర్వాత బంగారం, తర్వాత ముత్యాలు, ఇక ఆఖరిగా జడలు. ఈ అలంకారం అంతా ఒక స్త్రీకి ఒక అలంకారంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన వాటిని గురించి జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటగా అక్కడ కింద నుంచి మనం ఆలోచన చేస్తే మిగుల విలగల వస్త్రాలు అని చెప్పాడండి. మిగుల వెలగల వస్త్రాలు అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లగ్జరియస్ అపెరల్, అనగా ప్రియులారా చాలా విలువైన వస్త్రాలు. కొంతమంది స్త్రీలకు వస్త్రాల యొక్క ఖరీదు దాదాపు 10,000 పైనే ఉంటాయి కదా. వాటిని ఏమంటారు? మిగుల వెలగల వస్త్రాలు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, వస్త్రాల ద్వారా వారు తమ ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 2 రకాల వస్త్రాలు ఉన్నాయి. ఒకటి రాజవస్త్రం, పాగా ధరించి రాజవస్త్రము ఉండేది. ఆ రాజవస్త్రము ఎప్పుడు ధరించేవాడంటే సింహాసనం మీదకి వెళ్ళేటప్పుడు రాజవస్త్రాన్ని ధరించేవాడు. అలాగే ఒక పేద వస్త్రం కూడా ఉంది ఆయనకి. ఈ వస్త్రము ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు ఆ ప్రజల మధ్యలో సామాన్యుడుగా, అనగా రాజుగా కనపడకుండా సామాన్యమైన వస్త్రాలు ధరించుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు ఒక తెలివిగల జ్ఞాని అడిగాడు ఒక ప్రశ్న, రాజా, నీవు సింహాసనం మీదకి ఎక్కుతున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజవస్త్రాలు ధరిస్తున్నావు కదా, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? లేకపోతే పేదవాని వస్త్రాలు వేసి పేదల మధ్యకు, సామాన్యమైన ప్రజల మధ్యకు వెళ్తున్నావు కదా, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందంటే ఆయన ఏం చెప్పాడంటే, రాజవస్త్రాలు ధరించిన అప్పుడు నేను ధరించినట్లుగానే ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే అవి నేను ధరించినట్లుగా ఉన్నాయి. కానీ పేద వస్త్రాలు వేసుకున్నప్పుడు ఆ పేద వస్త్రాలు నా హృదయములో అలంకరించిన స్వభావంతో నేను ఉంటాను అని చెప్పాడండి. సామాన్యమైన వస్త్రాల ద్వారా నాకు సంతోషం ఉన్నది అని చెప్పాడండి. అనగా రాజవస్త్రాల్లో ఎలాంటి సంతోషం లేదు. ఎందుకో తెలుసా? రాజు వస్త్రాలు ధరిస్తే నేను రాజుగానే కనపడతాను. రాజు వస్త్రాలు ధరిస్తే నేను రాజుగా కనపడతా. అదే సామాన్య వస్త్రాలు ధరిస్తే నేను రాజు కంటే గొప్ప స్థితిలో నేను కనపడతాను అని జ్ఞాపకం చేస్తున్నాడండి. వస్త్రాలు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వస్త్రాలను దేనికి ఇచ్చాడు చెప్పండి? దేనికి ఇచ్చాడు చెప్పండి? దేహాన్ని కప్పుకోవటానికే ఇచ్చాడు. ఆదాము హవ్వలకు ఏమిచ్చాడండి? చర్మపు చొక్కాయిలను ఇచ్చాడు.
చర్మపు చొక్కాయిలు అని ఇంగ్లీష్లో ట్యూనిక్స్ అని రాయబడింది. అంటే నిలువుటంగి వంటి చర్మపు చొక్కాయలు ఇచ్చాడంట. నిలువుటంగి అంటే శరీరం అంతా ఏం చేయబడుతుంది? అది కప్పబడుతుంది అనే మాట మనం చూస్తున్నాం. శరీరం అంతా కప్పబడినటువంటి వస్త్రాలను దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు శరీరం అంతా కప్పబడటానికే, అంతే. కానీ వస్త్రాలు మనము దేనికి ఉపయోగిస్తున్నాం? ఆకర్షించటానికి ఉపయోగిస్తున్నాం, అందాన్ని ప్రయోగించటానికి ఉపయోగిస్తున్నాం. ప్రియులారా, విశ్వాసే కదా, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ఏం చేస్తారు చెప్పండి? అనేకులను ఆకర్షిస్తారు. విశ్వాసురాళ్లే కానీ ఎలాగా వారు వస్త్రాలు ధరించుకుంటారంటే వీపు కనబడేటట్లుగా వారు వస్త్రాలు ధరిస్తున్నారు. విశ్వాసురాళ్లే కానీ డిజైనింగ్ వస్త్రాలు ధరిస్తున్నారు. విశ్వాసురాళ్లే విలువైన వస్త్రాలు ధరిస్తున్నారు. విశ్వాసురాళ్లే ఆకర్షించే వస్త్రాలు ధరిస్తున్నారు. విశ్వాసురాళ్లే వెలగల వస్త్రాలు ధరిస్తున్నారు. విశ్వాసురాళ్లే అనేకులను ఆకర్షించటానికి ఈ వస్త్రాలు వారికి ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఏమంటున్నాడంటే మిగుల ఏమనండి వెలగల వస్త్రాలు. స్త్రీల యొక్క వస్త్రాలు, వస్త్రధారణ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఒక పురుషుణ్ణి ఆకర్షించకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెన్ యు ఆర్ అట్రాక్టింగ్ అదర్స్, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరినైనా సరే, నువ్వు వేసుకున్న వస్త్రము ఏం చేస్తుంది? ఇతరులను ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ ఇతరులు పాపము చేయటానికి ఏమవుతుంది? కారణమైంది. ఒక తల్లి విచిత్రమైన వస్త్రాలు ధరిస్తూ ఉండేదంట. కొత్త కొత్త వస్త్రాలు, రకరకాల డిజైనింగ్లు అన్నీ ధరిస్తూ ఉంటే పాప కుమార్తె కూడా అలాగే ధరిస్తూ ఉందంట. పాపనైతే నువ్వు అట్లా వేసుకోకూడదు, ఇట్లా వేసుకోకూడదు అంటుందంట. బైబిల్ ఏం చెప్తుందంటే తల్లి ఎట్టిదో చెప్పండి, బిడ్డ అట్టిదే అన్నారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని చెప్పి నువ్వు తల్లివి మాదిరి నువ్వు చూపించకుండా, వివాహమైనటువంటి స్త్రీలు, పిల్లల వివాహానికి వచ్చినటువంటి వారు అనేక మంది వివాహ దినమున వివాహాల్లో వారి యొక్క స్వరూపం చూపిస్తూ ఉంటారు. ఏమిటో తెలుసా? ఒక ఆమె చెప్తా ఉంది ఏమిటంటే ఆ స్త్రీకి జబ్బు ఉందంట, భయంకరమైన జబ్బు. అంత జబ్బు ఉండి కూడా ఆమె ఏం చేస్తుందంటే ఆమె వస్త్రధారణ చూడటానికి చాలా అసహ్యకరంగా ఉన్నది, ఇతరులను ఆకర్షించేదిగా ఉంది. ప్రియులారా, నువ్వు వేసుకునే వస్త్రాలు ఇతరులను ఆకర్షించటం అంటే అర్థం ఏమిటంటే అది పాపము చేసినట్లే. ఎందుకంటే ప్రియులారా, ఒక వ్యక్తిని ఆకర్షించి ఆ వ్యక్తి పాపములో పడటానికి ఏమయ్యావు? నీవు కారణమయ్యావు. బైబిల్ గ్రంథములో యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో ఏమన్నాడండి? సామానొద్ద ఉన్న వాని భాగము కూడా అంతే. ఆ వ్యక్తి పాపము చేయటానికి కారణమైన నీకు శిక్ష ఉన్నది. తర్వాత ఆ వ్యక్తి పాపం చేశాడు, ఆ పాపానికి కారణమైనటువంటి నీకు కూడా ఏమన్నది? శిక్ష ఉన్నది అన్నాడు. పాపములో నీకు పాలివాడవుగా ఉన్నట్లుగా ఏమైంది? ఆ పాపము చేయటానికి, నువ్వు ఆకర్షించబడటానికి నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు ఇతరులు పాపము చేయటానికి కారణమయ్యాయి. మన వస్త్రాలు ఎప్పుడు ఇతరులను ఆకర్షించే విధముగా మన వస్త్రధారణ ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాం పిల్లరా. ఇది బాహ్యమైన అలంకరణ అన్నాడు. వస్త్రములు అనేది
వస్త్ర వేషధారణ అన్నాడు ఒక చోట. వస్త్రం అంట ఏమిటంట? వస్త్ర వేషధారణ. వస్త్రాలు ధరించుకున్నప్పుడు అది ఎలా కనపడుతుందంటే ఇతరులకు వేషధారణలాగా కనపడుతుంది. ప్రియులారా, మనము ఇతరులను ఆకర్షించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దేహం దేనికి? దేవుడు ఇచ్చిన దేహాన్ని కప్పుకోవాలని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మీ దేహము దేవునికి ఏమన్నాడండి? ఆలయము అన్నాడు. ఈ ఆలయాన్ని మనం ఏం చేస్తున్నాము? అనేక రకాల వాటితో అలంకరించి పాడు చేస్తున్నాం. అర్థమైందా? అనేక రకాల అలంకరణ ద్వారా పాపము చేయటానికి మనము కారకులవుతున్నాం అన్నాడు. ఒకటి ఆకర్షిస్తున్నాం, రెండోది పాపానికి కారకులవుతున్నాం. దాని ద్వారా మనము చేసిన క్రియలను బట్టి, అవి మంచిదైనను సరే చెడ్డదైనను సరే, దేహముతో చేసిన దానికి అన్నాడు. నీ దేహాన్ని నువ్వు అలంకరించుకోవటానికి ఏమైతే అలంకారం చేస్తున్నావో, ఏవైతే వస్త్రధారణం చేస్తున్నావో, ఏమన్నాండి? క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నీవు నిలబడాలి. నేనేం చేయలేదండి అని అనొచ్చు నువ్వు. కానీ ఇతరులు పాపము చేయటానికి నువ్వు కారణము అయ్యా. అది నా తప్పు కాదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ పాపము చేయటానికి నీవు కారణమయ్యావు. కాబట్టి మొదటిది ఆకర్షణ, రెండోది పాపము, మూడోది తీర్పు. ఈ మూడు దీనిలో భాగంగా ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందును బట్టి వస్త్రములు ధరించే విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపమునకు కారణమైన నువ్వెంతో పాపము చేయటానికి ఆ వ్యక్తి కూడా మరి కారణమయ్యాడు. కాబట్టి ఇద్దరికీ ఏముంటుంది? శిక్ష ఉంటుంది. శిక్ష, ఎదుటి వ్యక్తికి శిక్ష పడటానికి కారణం ఎవరో చెప్పండి? నువ్వే కదా. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఒక యవ్వనస్తురాలను చూసి, ఆమె వేసుకున్న వస్త్రధారణ చూసి, నార్త్ ఇండియాలో ఆమెను చెరగొన్నాడు, చెరపట్టాడు, పాపం చేశాడు. తర్వాత శిక్ష పడింది. ఎవరికి? పాపం చేసిన వానికి శిక్ష పడింది. తర్వాత తీర్పు వస్తున్నప్పుడు ఈ పాపానికి కారణం ఎవరు అని అన్నప్పుడు, ఇదిగో అయ్యా, నేను అక్కడ నిలబడినప్పుడు ఆమె నన్ను ఆకర్షించే విధముగా ఉన్నది, ఆమె వస్త్రధారణ నన్ను ఆకర్షించే విధంగా ఉంది, నాలో ఉన్నటువంటి కోరికలు పాపము చేయటానికి కారణమయ్యాయని అతడు ఒప్పుకున్నాడు. దానిని బట్టి అతన్ని శిక్ష నుంచి తప్పించారు. ఆమెకు కూడా జరిమానా విధించారు ఇలాంటి పాపం చేయటానికి. లోకములోనే ఇలాగ ఉంటే దేవుని ఎదుట మరి ఎలా ఉండాలి? దేవుని ఎదుట దేహము దేవుడిచ్చినది, అది పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. పరిశుద్ధాత్ముడు నీ దేహములో ఆయన నివసిస్తున్నాడు. పరిశుద్ధముగా మన శరీరాలని కప్పుకోవాలి. పరిశుద్ధముగా మన యొక్క శరీరాలతో ప్రభువుని కనపరచాలి. ఎందుకో తెలుసా? మీ దేహం మీది కాదు అన్నాడు. మనం విలువెట్టి కొన్నాము. ఈ దేహం నీది కాదు, చనిపోవటానికి నీది కాదు, ఇష్టానుసారంగా బ్రతకటానికి నీది కాదు. ఒకప్పుడు నీది కానప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు. కానీ ప్రభువు రక్తము చేత కొనబడిన తర్వాత ఇప్పుడు ఈ శరీరము నీది కాదు, ఈ చేతులు నీవి కావు. ఆయన ఇష్టానుసారంగానే మనం ప్రవర్తించాలి, అంతే. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసు క్రీస్తునందు మీరందరూ
విశ్వాసము వలన ఏమై ఉన్నారండి? అంతే. ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించామో మనం ఏమయ్యాం చెప్పండి? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. అంతే. విశ్వసించిన నీకు దేవుని కుమారుడు అయ్యావు. తర్వాత ఏమన్నాడు 27వ వచనంలో? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమి ధరించుకున్నారండి? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్నారు. ఇందులో స్త్రీ అనే భేదము లేదు, ఏమనండి, పురుషుడనే భేదం. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా క్రీస్తునందు ఏమై ఉన్నారండి? ఏకమై ఉన్నారు అన్నారు. 28వ వచనంలో యేసు క్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారండి? ఏకమై ఉన్నారు అన్నాడు. కాబట్టి మన దేహముతో దేవుని గణపరచాలి, కానీ దేహము ద్వారా మనం వేసుకున్న వస్త్రాల ద్వారా దేవుని నామానికి అవమానము తేకూడదు. మీరు క్రీస్తును ధరించుకున్నారు. ఏం ధరించుకున్నామండి? మనము క్రీస్తును ధరించాము. క్రీస్తును ధరించినటువంటి నీవు ధరించే వస్త్రాలు ఎలా ఉండాలి అర్థం చేసుకోండి. పురుషులైనా స్త్రీలైనా ఒక విశ్వాసి ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి, కానీ ఇతరులను పాపముఖలోకి నెట్టే వాటిని కాదు, అలంకార సంబంధమైనవి కాదు, ఆకర్షించేవి కాదు, పాపానికి ఒడిగట్టేవి కాదు. అందువలన ఏమి జరుగుతుంది? ఆకర్షించే నీకు, ఆకర్షించబడే ఇతరులకు అది పాపముగా ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. రెండవదిగా బంగారు నగలు అన్నాడు. బంగారముతోనైనా ముత్యములతోనైనా అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన వస్త్రధారణ మనం ఆలోచన చేశాం. తర్వాత ఒక స్త్రీకి వస్త్రములతో పాటు ఇంకా అందాన్ని ఇచ్చేవేంటి చెప్పండి? ఇప్పుడు బంగారమే. బంగారం. ఈ బంగారాన్ని వేసుకొని, బంగారాన్ని ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు? ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు. నడుముకి ఏముంటుంది? వడ్డానం ఉంటుంది. ఇంకా మెడలో హారం ఉంటుంది. చేతులకి కడియాలు ఉంటాయి. చేతులకు కడియాలంటే ఇప్పుడు ఈ దినాల్లో గాజులు వేసుకుంటున్నారులేండి. ఆ దినాల్లో పెద్ద పెద్ద కడియాలు, బంగారు కడియాలు. ముక్కుకి చెప్పండి కమ్మి ఉంటుంది, చెవులకి పోగులు ఉంటాయి. ఇవన్నీ ఏమిటి? ఒక స్త్రీ రకరకాలుగా బంగారముతో అలంకరించుకుంటూ ఉంది. బంగారముతో అలంకరించుకున్నప్పుడు ప్రియులారా, ఆ చెవి పోగులను తీసివేయండని ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు కదా. చెవి పోగులను ఏం చేయమన్నాడండి? తీసివేయండి అన్నాడు. ఎందుకని? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలుకు వెళ్తున్నారు. బేతేలు అంటే ఏమిటి అర్థం? దేవుని మందిరం. దేవుని మందిరానికి వారు వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నారండి? వారు వస్త్రములను మార్చుకొని, వారు శుద్ధి చేసుకొని, వారి చెవికి ఉన్నటువంటి పోగులను తీసివేసి మస్తకి వృక్షము కింద వాటిని యాకోబు ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇప్పుడు వారు బంగారము లేకుండా వెళుతున్నారు. పిల్లరా, ఒకప్పుడు లోకములో ఉన్నారు వారు. ఒకప్పుడు వారికి విగ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు రకరకాల వస్త్రాలు వారికి ఉన్నాయి. 34వ అధ్యాయములో దేన ఆ దేశపు కుమారులను చూడటానికి వెళ్ళింది. అక్కడ హామోరు ఉన్నాడు. ఆమె వస్త్రధారణ చూశాడు, ఆమెను మోహించాడు, ఆమెతో పాపం చేశాడు. ఇదిగో యాకోబు కుమారులు వచ్చారు, వారి మీద పడి దోచుకున్నారు. వారి భూభాగం అంతా దోచుకున్నారు. వారి వెండిని, వారి బంగారాన్ని, సమస్తాన్ని దోచుకున్నారు. యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుగా ప్రభువు సలహా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండవద్దు. ఇంతకాలం లోకంలో ఉన్నావు, ఇంతకాలము షెకెములో ఉన్నావు, ఇంతకాలము అక్కడ గుడారాలు వేసుకొని లోకంలోనే నువ్వు ఉండిపోయావు. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి, బంగారమును వెండిని విడిచిపెట్టి దేవుని మందిరానికి నువ్వు వెళ్ళు, బేతేలుకు వెళ్ళు అన్నాడు. అయ్యా, నేను బేతేలుకు వెళ్తాను
అనగానే బేతేలుకు వెళుతున్నప్పుడు యాకోబు యొక్క అనుభవం ఏమిటి? ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు అయినప్పుడు, ఇది భయంకరమైన స్థలము అన్నప్పుడు, దేవుని ముఖాముఖిగా కలుసుకునే స్థలం, దేవుడు ఉండే స్థలము, దేవుని ప్రసన్నత ఉండే స్థలం అన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా, శుద్ధి చేసుకుని వెళ్ళాలి కదా. తమ వస్త్రాలను తీసివేసి నూతనమైన వస్త్రాలు ధరించి, వాటి యొక్క విగ్రహాలను తీసివేసి, తమ చెవులుకున్న పోగులను తీసివేసి దేవుని మందిరమునకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. బంగారంతో వస్తే దేవుడు ఏమంటాడు? ప్రియులారా, బంగారము దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకో తెలుసా? బంగారంతో వస్తే నేను రానయ్యా అన్నాడు కదా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, మోషే ఏమాయనో ఏం చేసుకున్నారు వాళ్ళు? ఒక దూడను చేసుకుని, ఓ ఇశ్రాయేలు వినుము, ఐగుప్తు నుంచి రప్పించినది నీవే అని చెప్పి వారు ఆ యొక్క విగ్రహము ముందు వారు తినుచు త్రాగుచు నాట్యమాడుచు ఉన్నారు. మోషే దిగి వచ్చాడు, పలకలను విసిరివేశాడు. వారి నోటిలో ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి బూడిదను వారికి తాగించాడు. దాన్ని కాల్చి ఆ బూడిదను ఏం చేశాడు? వారికి తాగించాడు. దాదాపు 3000 మంది అదే నాన్న చనిపోయారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని పక్షాన ఎవరుంటారో రండి, దేవుని వైపు ఎవరుంటారో రండి అనగా లేవి గోత్రము అంటారు. లేవీలందరూ ఒకవైపు వచ్చారు, మిగిలిన వారిని ఊచకోత కోశాడు. అందరూ భయపడిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో ప్రభువా, వీరిని క్షమించు ప్రభువా, వీరిని క్షమించు ప్రభువా. నో, వారు దేవుని దృష్టికి పాపం చేశారు. నేనే దేవుడినైతే నన్ను విడిచిపెట్టి వారు పాపం చేశారు కాబట్టి వారికి శిక్ష విధించాల్సిందే అంటే మోషే అంటున్నాడు, నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టు. అలా అనొద్దు మోషే. లేదు ప్రభువా, నా ఒక్కడి కోసమేనా ఈ పరలోకం? నా ఒక్కడి కోసమేనా నేను ఇంత కష్టపడింది? నా ఒక్కడి కోసమేనా? లేదు, వారు కూడా రావాలి అనండి. అయితే నేను వస్తాను, కానీ మీరేం చేయాలి? మీ బంగారాన్ని తీసివేయాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో రావాలి అంటే పెడుతున్నటువంటి కండిషన్ ఏమిటి? మీరు మీ ఆభరణాలని తీసివేయాలి. ఆభరణాలు ఎక్కడ ఉంచుతారు? ఒక విగ్రహానికి ఆభరణాలు పెడతారు. ఒక విగ్రహానికి పెట్టేటువంటి ఆభరణాలు మీరు ధరించుకున్నారు అని జ్ఞాపకం చేస్తూ, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీ బంగారాన్ని మీరు తీసివేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, మీ బంగారాన్ని ఏం చేయాలంటున్నాడండి? మీరు తీసివేయాలి అన్నాడు. దేవునికి ప్రియమైన వారుగా కనపడాలంటే, దేవునికి ఇష్టమైన వారుగా కనపడాలంటే నీవు అలంకరించుకునే అలంకారాల్లో ఏదైతే దేవునికి అడ్డుగా ఉన్నదో దాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. నీ వస్త్రధారణ సరిగా లేకపోతే దాన్ని మార్చుకో. నువ్వు వేసుకున్నటువంటి బంగారము కానీ, వెలగల వస్త్రాలు కానీ, ముత్యాలు కానీ అవి దేవునికి ఇష్టం లేకుండా ఉన్నప్పుడు ప్రియులారా, మనం వాటిని తీసివేస్తే ప్రభు సంతోషపడతాడు. ప్రియులైన దేవుని పిల్లల వలె అనే మాటను మనం చూస్తున్నాం. కొరింథీ పత్రికలో అంటున్నాడు, సుందరమైన మీ దేహములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. ఇవన్నీ దేనికి? సౌందర్యం కోసమే. వెలగల వస్త్రాలైనా, బంగారమైన, ముత్యాలైనా, జడలతో అల్లుకొనుటైనా ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయి? జడలు అన్నాడు. జడలు అంటే జడ కాదు, జడ వేసుకోవచ్చు. బైబిల్లో ఏమనంది? బ్రెయిడెడ్ హెయిర్ అన్నాడు. బ్రెయిడెడ్ హెయిర్ అంటే డిఫరెంట్. బ్రెయిడెడ్ హెయిర్
ఫ్రెంచ్ బ్రెయిడ్, జర్మన్ బ్రెయిడ్, రకరకాల బ్రెయిడెడ్ హెయిర్స్ ఉన్నాయి. అంటే ఒక జడ కాకుండా ఒక జడ మీదే అనేకమైన జడలు అల్లుతూ ఉంటారు. ఒక జడలోనే రకరకాల జడలు అల్లుతారు. ఒక జడ ద్వారానే రకరకాల జడల ద్వారా కొప్పులు పెడతారు. అంటారు కదా, జుట్టున్న ఆమె ఏం చేస్తుందంట, జుట్టున్న ఆమె ఎన్ని కొప్పులైనా పెట్టిద్దంట. కొప్పులు బాగా ఇట్ట పైకి 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 పెట్టి అలాగ అలంకరణ అన్నాడు. రకరకాల జడలు, ఈ జడలతో అన్నాడు. జడ అనే మాటను ఉపయోగించలేదు కానీ అక్కడ ఏమనండి, జడలతో అలంకరించుకొనక అనే మాట మనం చూస్తున్నాం. ఒక జడ ఉందంటే రకరకాల ప్రయోగాలు, అటు తిప్పి ఇటు తిప్పి. మళ్ళా కొంతమంది జడలు చూస్తే ఆ జడలు ఇట్లా పైకి లేస్తాయి. చూసారా, కొన్ని మంది జడలు బాగా ముడేసి ఇట్లా పైకి లేస్తాయి, ఇట్లా పైకి లేస్తాయి, ఇట్లా పైకి లేస్తాయి. రకరకాల జడలు. అలాంటివి ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ అలంకారాలే, రకరకాల అలంకారాలు. ఈ 4 రకాల అలంకారాలు ఏమేంటి చెప్పండి? మిగుల వెలగల వస్త్రములు, రెండవది బంగారము, మూడవది ముత్యములు. ముత్యములు అనేది బంగారానికి ఇంకా ఎక్కువగా అలంకారం ఇచ్చేది అన్నాడు. బంగారము కంటే ఇంకా ఎక్కువైన అలంకారం ఇచ్చేది ముత్యాలు. ఇవి మనము ధరించుకోకూడదు అన్నాడండి. ప్రియులారా, ఈ రాత్రి వేళ మన అలంకారము ఎలా ఉన్నదో మనం పరీక్ష చేసుకుందాం. నువ్వు వేసుకున్న వస్త్రాలు, స్త్రీ అయినా పురుషుడైనా, సంఘములో ఇక్కడ స్త్రీ గురించి చెప్పాడు కానీ పురుషులు కూడా సంఘములో టీషర్ట్లు వేసుకొని రాకూడదు, టీషర్ట్లు వేసుకొని పాటలు పాడకూడదు, జీన్ పాంట్లు వేసుకొని పాటలు పాడకూడదు. ఒక క్రమం ఉంది దేవుని సన్నిధిలో. ఒక ఆయన టీషర్ట్ వేసుకొని వచ్చాడు. టీషర్ట్ వేసుకొని వస్తే ఆ టీషర్ట్ మీద పెద్ద పుర్రి బొమ్మ ఉంది. పాటలు పాడటానికి వచ్చాడు ఆయన. మామూలుగానే వచ్చాడు, ఏదో టీషర్ట్లే అనుకొని వేసుకొని వచ్చాడు. ఏడేముంది, పెద్ద పుర్రె, ఆ బొమ్మ ఉంది. అందరూ ఆయన్నే చూస్తున్నారు. అరే ఇదేంది ఈ బొమ్మ వేసుకొని ఈ పాట పాడుతున్నాడు. చూసారా, అభ్యంతరం. పురుషులైనా స్త్రీలైనా ఎవరు కూడా మనము అభ్యంతరముగా కారణంగా ఉండకూడదు. తగుమాత్రపు వస్త్రాలు మనసులో గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం.